అందరు నమస్కారం నరేష్, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ సినిమా గురించి, ఓజీ సినిమాకి సంబంధించి ఒక 3 అప్డేట్లు ఉన్నాయి. ఆ 3 అప్డేట్లు ఏందనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ కొత్త ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. దానివల్ల నేను వీడియోలు చేస్తే ఇలా అప్డేట్లు ఇస్తే అవి మరింత మందికి వెళుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరు చెప్పలేని విషయాలు నేను చెబుతుంటాను, ఎవరు టచ్ చేయని విషయాలు నేను టచ్ చేస్తాను. ఎవరు కూడా నేను చెప్పే విషయాలని, నేను ఇచ్చే అప్డేట్లు మేబీ ఎవరు కూడా ఇచ్చి ఉండరు అని అయితే నేను అనుకుంటున్నా. ఎవరైనా ఆ సినిమా టీం నుంచి అప్డేట్ వచ్చిన తర్వాతనే ఏమన్నా అప్డేట్ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం నాకు తెలిసిన వ్యక్తులతో, నాకున్న సోర్స్ ప్రకారం నేను ఎంతవరకు కనుక్కోవాలో, ఎంతవరకు వీడియోలో చెప్పాలో అంతవరకు నేను కనుక్కొని నేను వీడియోలు డిస్కస్ చేస్తున్నా. సో నా కష్టం పడుతున్నాను కాబట్టి ఆ కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వాలి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. దానికి అనిపించి ఇంక నేనేం మాట్లాడదలుచుకోవాలా. అయితే ఈ 3 అప్డేట్లు ఏంది అంటే, ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పేరు ఏమిటి? అందరూ కూడా ఇది ఓజీ సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పేరు కూడా ఓజీ అయ్యి ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఓజీ కాదు. ఓజీ అనేది పవన్ కళ్యాణ్ గారు గురువు పేరు. అంటే మేబీ నాకు తెలిసింది ఏంటంటే, జపాన్లో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటారు, అంటే కరాటే నేర్చుకుంటాడు. ఆ కరాటే నేర్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరే ఓజీ, అంటే గురువు. పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్ నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో అతని పేరే ఓజీ. మేబీ ఆ గురువు కూడా మంచి స్టోరీ ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక సినిమా పేరు పెట్టారు కాబట్టి, గురువు గారికి ఒక సినిమా పేరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ గురువు గారు ఎవరు, ఆ గురువు గారికి కూడా మంచి ఇంపార్టెంట్ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. మీరందరూ అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి పేరు ఓజీ కాదు, ఆయన గురువు గారి పేరు ఓజీ. పవన్ కళ్యాణ్ గారి పేరు ఏందయ్యా అని మీరు అడిగితే పవన్ కళ్యాణ్ గారి పేరు గంభీర. అందుకే చూడండి, ఓజీ గంభీర సినిమా పేరు. ఓజీ ఒకటే కాదు, ఓజీ గంభీర. ఓజీ వచ్చి గురువు గారి పేరు, గంభీర వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. రెండో అప్డేట్ ఏంటంటే, ట్రైలర్ ఎప్పుడు రిలీజు? చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం, తర్వాత సినిమా కోసం. ఈ 2 అయిపోయిన తర్వాత సినిమా వస్తుంది. దానికంటే ముందు వచ్చేది ఈ 2. ఈ 2 కోసం ఆడియన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుందా ట్రైలర్, ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అదే ఆ ట్రైలరు సెప్టెంబర్ 15వ తేదీన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చే నెల 15వ తేదీ ట్రైలరు రిలీజ్ చేయబోతున్నారు అని నాకున్న సమాచారం. ప్రస్తుతానికి నాకున్న సమాచారం. మేబీ తర్వాత మారవచ్చు, లేదా అదే డేట్లో ట్రైలర్ని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది 2వ అప్డేటు. 3వ అప్డేట్ ఏంటంటే, ఇది చాలా ఆసక్తికరమైనది. స్టోరీ లీకు. అంటే చిరు లీక్స్ మాదిరిగా ఇది నరి లీక్స్ అని అనుకోండి కాశోడి. సరే, ఓకేనా? ఈ స్టోరీ లీక్ ఇది ఎందుకని, నాకెందుకు స్టోరీ లీక్ మీద నాకెందుకు ఆసక్తి కలిగిందంటే, టీజరు మీరు అందరూ చూసే ఉంటారు. ఆ టీజర్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కోపంగా, చాలా ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి చేయి నరుగుతాడు. నాకు ఆ సీను చాలా బాగా ఆకట్టుకునింది. నాకు ఆ సీను, అరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల సమక్షంలో వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి చేయి నరికాడు అంటే దాని వెనకాల ఎంత బలమైన కథ ఉంటేనో, లేకుంటే దాని వెనకాల ఎంత పెద్ద ఇష్యూ ఉంటేనో అలాంటి సీన్ పెడతారు. మామూలుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేయి నరికి, అంటే వెనకాల బలమైన కారణం లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చేయి నరికితే, ఒక వ్యక్తి చేయి నరికితే చూస్తున్న ఆడియన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అరే నువ్వు రౌడీయే కావచ్చు, నువ్వు గ్యాంగ్స్టారే కావచ్చు, ఒక చట్టబద్ధమైన ఒక సిస్టమ్ దగ్గరకు వెళ్ళి నువ్వు అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని చేయి నరిగితే అది కరెక్టా, అది తప్పు అనే
అనుమానాలు, సందేహాలు, డౌట్లు ఆడియన్స్లో కలుగుతాయి. యాక్సెప్ట్ చేయరనమాట ఆడియన్స్. అలాంటి ఒక సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అలాంటి ఒక సీన్ పెట్టారంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉండాలి, చాలా బలమైన కారణం. ఆ బలమైన కారణం ఏందయ్యా అంటే, నాకు తెలిసింది, నేను అనుకునేది, అంటే మేబీ నేను అనుకునేది, నాకు తెలిసింది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. నాకు తెలిసింది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. నేను అనుకునేది ఏంటంటే, ఆ సీన్ పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెయ్యి నరకటానికి పవన్ కళ్యాణ్ గారు ఆ పోలీస్ స్టేషన్లో చెయ్యి నరికించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆడపిల్లని హరాస్మెంట్ చేశారు, ఒక ఆడపిల్లని రేప్ చేశాడు, ఒక ఆడపిల్లని బలవంతం చేశాడు, ఒక ఆడపిల్ల మీద చెయ్యేశాడు, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. దానివల్ల వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాడి చెయ్యి నరికాడు అని నేనైతే అనుకుంటున్నా. మేబీ ఆ సీను దాని వెనకాల అలాంటి బలమైన కారణం ఉండిందనుకో, నిజంగా అది ఉంటే, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అని నిజంగా దాంట్లో ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మహిళ మీద, ఒక స్త్రీ మీద, ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే అలాగే నరకాలి. సో ఈ సినిమాలో కూడా దాని వెనకాల ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఉన్న 3 అప్డేట్లు ఇవన్నమాట. రేపొద్దున మరిన్ని అప్డేట్లు వస్తే నేను ఎప్పటికప్పుడు మీకు వీడియో చేసి చెప్తుంటాను. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.